అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమలాపురం నియోజకవర్గం ఆదినిమ్మాయపల్లె బ్యారేజీ ఆహ్లాదం కోసం వెళ్ళినటువంటి ఇద్దరు యువకులు గల్లంతై మృత్యువాత పడినటువంటి ఘటన కమలాపురం నియోజకవర్గం ఆదినిమ్మాయపల్లె బ్యారేజీ వద్ద చోటు చేసుకుంది. ఏదైతే నిన్న శనివారం కావడంతో కడప నగరానికి సమీపంలో ఉన్నటువంటి చెండూరు శివరాం దమ్ బిర్యానీలో దాదాపు నేపాల్కి చెందినటువంటి 10 మంది యువకులు పనిచేస్తున్నారు. అయితే ఆ 10 మంది యువకులంతా కూడా నిన్న శనివారం కావడంతో వారంతా కూడా ఆహ్లాదం కోసం అటు ఆదినిమ్మాయపల్లె బ్యారేజీ వద్దకు వెళ్ళారు. అక్కడ ఈత ఆడుతుండగా ఇద్దరు యువకులు ఎవరైతే బీరి అదేవిధంగా బీరేంద్ర ఇద్దరు కూడా గల్లంతైన పరిస్థితి. అయితే పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించి సమాచారం అందుకుంటున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారిద్దరి కోసం అటు ఫైర్ సిబ్బందితో కలిసి గజ ఈతగాళ్ళని రంగంలోకి దిప్పి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇద్దరు కూడా నేపాల్కు చెందినవారు. ఈ నేపాల్కు చెందినవారు మృత్యువాత పడడంతో ఒక రకంగా నేపాల్లో కూడా వారి కుటుంబ సభ్యులతో అక్కడ విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పాలి. ఏదైతే నిన్న జరిగినటువంటి దుర్ఘటన కారణంగా వారి సన్నిహితులు కావచ్చు, ఎవరైతే కుటుంబాలను సైతం దూరంగా వదిలేసి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చిన వారు ఒక రకంగా ఆహ్లాదానికి వెళ్ళి మృత్యువాత పడ్డాన్ని కూడా ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఇద్దరు మృత్యువాత పడడంతో కూడా ఆ కుటుంబాల్లో విషాద ఛాయలే అలుముకున్నాయి. అయితే వారి మృతదేహాలను వెలికి తీసేయడానికి కూడా అటు తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి. సిఐ రోషన్ ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఆ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కూడా ఒకరి మృతదేహం లభ్యమైంది. రాత్రి పొద్దుపోయాక మరొకరి మృతదేహం బయటపడింది. దీంతో ఒక రకంగా నేపాల్కు చెందినటువంటి యువకులంతా కూడా విషాద ఛాయలు కన్నీటి పరిమితమైనటువంటి పరిస్థితి కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి ఏదైతే బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు ఇక్కడ మృత్యువాత పడడం కూడా ఒక రకంగా తీవ్ర వేదనకు గురి చేసింది, వేతకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే జీవనోపాధికి వెళ్ళిన వారు ఇక్కడ ప్రధానంగా ఏదైతే నదీ తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంత ఏదైతే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంత నివారణ చర్యలు ఏదైతే నదిలోకి దిగేటప్పుడు కొంత ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇసుక అంటే అక్రమంగా ఇసుక త్రవ్వకాలు చేపట్టిన కారణంగా ఎక్కడ పడితే అక్కడ లోతైన గుంతలు ఉన్న కారణంగా కూడా ఒక రకంగా అక్కడ నదిలోకి దిగినప్పుడు మృత్యువాత పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరగడమే. ఈ ఇసుక దోపిడీ జరిగిన నేపథ్యంలోనే అక్కడక్కడ నదుల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా ఇసుక తోలడంతో కూడా గుంతలు ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఈతకు దిగితే మాత్రం ఖచ్చితంగా మడుగులో మునిగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం వాటర్ గండి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఈతకు వెళ్ళిన వారు ఎంతోమంది కూడా మృత్యువాత పడిన పరిస్థితి. అయితే ఇలా తరచుగా ఘటనలు జరుగుతున్నా కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎక్కడ కూడా స్పందించిన పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే నదీ తీరానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అటువైపు దిగడానికి ఆలోచించే పరిస్థితి ఉంది. అటువైపు దిగడానికి కూడా సాహసించే పరిస్థితి ప్రధానంగా కనిపించుతున్నటువంటి భావనలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ ఘటన ఒక రకంగా అధికారులలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా నదీ తీరాల్లో ఇసుక దోపిడీ కారణంగా అక్కడక్కడ గుంతలున్న కారణంగా కూడా మడుగులో పడి చనిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే హెచ్చరిక బోర్డులు అక్కడ ఉన్నటువంటి నదీ తీరంలో ఇక్కడ దిగితే ఖచ్చితంగా ప్రమాదం పొని తెచ్చుకోవద్దన్నటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించిన వారు అవుతాం అన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో కిషోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.